KR9 టీవీకి స్వాగతం. ఇప్పుడు వివరాలకు వెళ్దాం. ఈరోజు జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఎస్సీ వర్గీకరణ మాదిక అమరవీరులకు సంస్కరణ సభ జరిగింది. సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మాదిగ వికలాంగుల అమరవీరుల దినోత్సవం మరి 2 రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అలాగే వికలాంగుల హక్కుల పోరాట సమితి హక్కులు సాధించడానికి మరి మేమందరం కూడా చాలా కష్టపడి ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మేము పనిచేయడం జరిగింది. అయితే ఈ పోరాట పటిమలో మరి చాలామంది ఈ హక్కుల కోసం సాధనకై పనిచేస్తూ మరి ఈ ఉద్యమంలో అమరులైన పరిస్థితి. ఈవేళ మా నాయకుడు అధినాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకు ఈవేళ అన్ని రాష్ట్రాల్లో కూడా అమరవీరుల దినోత్సవం జరపమని మరి వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోమని వాళ్ళు మాకు చేసిన ఈ ఉద్యమానికి మరి ఎంతో కష్టపడి పనిచేసి వాళ్ళ ప్రాణ త్యాగాలను కూడా చేశారు. మరి ఎగ్జాంపుల్ గాంధీ భవన్ ఘటన మీకు తెలుసు. దామోదర్, మహేష్ మరి వీళ్ళందరూ కూడా పెట్రోల్ పోసుకొని మరి చనిపోవడం జరిగింది. మరి ఈరోజు ఒక నెల 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ఫలాలు రాబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళ కష్టం, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ త్యాగం మరి ఈరోజు మరి కనబడుతూ ఉన్నది. మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు శిష్యర్కంలో మీ అందరం పనిచేయడం మా దురదృష్టవశాత్తు మరి పెద్దాడ ప్రకాశ్రావు గారు మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మహానుభావుడు మరి పెద్దాడ ప్రకాశ్రావు గారు మరి విశాఖపట్నం ఉద్యమం తీసుకొచ్చి ఆయన మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన సమావేశంలో చోడవరం సమావేశంలో మాట్లాడుతూ ABCD వర్గీకరణ కోసం చెప్తూ ఆయన అక్కడే కూలిపోయిన పరిస్థితి మీరు అందరూ చూశారు. జోహార్ పెద్దాడ ప్రకాశ్రావు. అధ్యక్షులుగా ఈ జిల్లా అధ్యక్షులుగా మరి గత 12 సంవత్సరాల క్రితం పనిచేశారు. ఉప్పాటి అచ్చిబాబు గారు, అలాగే సన్యాసరావు గారు, అలాగే చిన్నబాబు గారు, అలాగే మల్లిపూడి నాగేశ్వరరావు గారు, అలాగే చింతలపూడి శ్రీనివాస్ గారు, అలాగే ములకలపల్లి రాము గారు, ములకలపల్లి సింహాచలం గారు, అలాగే మరి ఎలక వెంకట్రావు గారు, అనే గజకంటి సురేష్ గారు, అలాగే పెద్దాడ చిన్నరాజు గారు, అలాగే చాలామంది అసూలువాసి మరి ఈ యొక్క ఉద్యమంలో వాళ్ళ కీలకమైన పాత్ర వహించి అటు MRPSకి ఇటు వికలాంగులకి చేదోడు వాదోడుగా ఉంటూ మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన మహానుభావులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని, ఈ వర్గీకరణ ఫలాలు రేపొద్దున మా పిల్లలు కానీ, మా వికలాంగుల పిల్లలు కానీ, లేకపోతే మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగస్తులు కానీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లు వచ్చాయంటే మరి వారి అమరుల త్యాగాలని సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈవేళ మరి అమరులకు త్యాగాలను గుర్తు చేసుకొని ఈ కార్యక్రమం చేయమని మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన ఈ కార్యంలో అనేక రాష్ట్రాల్లో ఈ 14 రాష్ట్రాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతుండే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ముందుగా మా ధన్యవాదాలండి. అలాగే మన త్యాగాలు చేసి ప్రాణాలు ఇప్పించిన మహనీయులు వాళ్ళందరికీ మా VHP తరఫున MRS తరఫున ఆ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీ అందరికీ ముందుగా వీడియో ద్వారా తెలియపడుతున్నామండి. మన మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమం వాడవాడల గ్రామాలంటా జరుగుతున్నదండి. ప్రతి సంవత్సరము మార్చి 1వ తేదీన గ్రామాలంట పట్టణాలంట జరపడానికి ఈ డేటు ఫిక్స్ అయిందండి. అలాగే వాళ్ళు చేసిన త్యాగాలకి ఈరోజు మా VHP తరఫున కానీ MRS తరఫున కానీ మాకు చాలా సులువుగా ఉందండి. వాళ్ళు చేసిన త్యాగాలకి ఈరోజు MRPS కానీ అలాగే VHPS కానీ బాగా దట్టంగా ఉన్నదంటే ఎన్నో బస్సులు లాపి ఎన్నో కష్టాలు పడి ఈరోజు మాకు సులువుగా చేసి మా చేతిలో పెట్టి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారండి. వాళ్ళ కుటుంబాలకి మా VHP తరఫున కానీ MRS తరఫున అండగా ఉంటామండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకి మా ఫోన్ చేస్తున్నాం అంటే ఇది మన మందకృష్ణ మాదిగ గారు అన్నగారు దయ్యానండి. ఈరోజు ఇంత వికలాంగులు ఇంత ధైర్యంగా ఉన్నామంటే మందకృష్ణ మాదిగ గారు దయ్యానండి.
ఈ కార్యక్రమానికి జరుగుతాయని చెప్పి మాకు ఆశ ఉందండి. మొన్న జరిగింది. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ గారు కూడా మీకు ఎంఆర్పిఎస్కి మీకు ఏ కావాలన్నా మన గవర్నమెంట్లో మీకు పనులు అవుతాయి, ఏ పని ఉన్నా పట్టుకొని రండి, మీకు 6,000 పెన్షన్ ఫస్ట్ మీకే ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిగాయండి. మేము బ్రతికున్నంతకాలం ఎంఆర్పిఎస్, పిహెచ్పిఎస్ కంపల్సరీ ఎన్డీఏ గవర్నమెంట్కి రుణపడి ఉంటామండి. మాదిగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా 2008 నుంచి పనిచేస్తున్నాను. నేటి వరకు కృష్ణానగర్ ఆదేశాల మేరకు మరి ఈరోజు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంలో ఈ సమావేశానికి విచ్చేసిన నా తోటి సహచరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేరకు ఎన్నో ఉద్యమాలు చేసి అసూలు బాసిన అమరవీరులకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాలన్నీ చేయాలని, వాడవాడల చేయాలని కృష్ణమాది గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమరవీరులకు నా పేరు పిట్ల వెంకటరమణ అండి. ఎంఈఎఫ్ మాదిగ ఉద్యోగుల సంఘంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి మాన్యశ్రీ పద్మశ్రీ మాన్యశ్రీ మంద కృష్ణమాది గారి ఆధ్వర్యంలో మరి ఎంఆర్పిఎస్ 1994లో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అనేక ఉద్యమాలు చేసుకొచ్చారు. ఆయన చేసిన ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి.